ఈ రోజుల్లో ప్రేక్షకులను మెప్పించాలంటే సినిమాలో మంచి కథతో పాటు క్రేజీ కాంబినేషన్స్ ఉండాల్సిందే అన్నట్టుగా కొందరు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ పాతదే అయినప్పటికీ ఇప్పుడు మరోసారి కొత్తగా ట్రెండ్ అవుతోంది. ఎవరు ఊహించని కాంబినేషన్లో సినిమా వస్తే అది స్పెషల్గా ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు కలిసి చేసే ప్రాజెక్టులకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ కాంబినేషన్కి తగినట్టుగా అన్ని సెట్ అయితే ఇక ఆ సినిమా విజయాన్ని ఊహించడం కూడా కష్టమే. ఇక ఇప్పటికే తెలుగు తెర మీద అలాంటి క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో స్టార్ కాంబో సెట్ అవ్వబోతోందని తెలుస్తోంది. అది కూడా ఈసారి మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్. చిరంజీవి నటిస్తోన్న మనశంకర వరప్రసాద్ సినిమాలో ఆల్రెడీ వెంకటేష్ క్యామియో చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ కు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమా మెగా మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తాడన్న టాక్ అయితే వినిపిస్తోంది. నిజానికి తమిళ్ హీరో అయినా తెలుగులో కూడా కార్తీ సూపర్ ఫాలోయింగ్ సంపాదించారు. కార్తీ ప్రతి సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సూర్య తర్వాత తన తమ్ముడు కార్తీ కూడా తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. ఇన్ఫాక్ట్ కార్తీ తెలుగు మాట్లాడే తీరు చూసి అతను తెలుగు హీరోనే అనుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే ఆల్రెడీ కార్తీ తెలుగులో ఊపిరి అనే సినిమా చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మన కింగ్ నాగార్జునతో కలిసి కార్తీ మ్యాజిక్ చేశారు. 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. చిరుతో స్క్రీన్ షేరింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి. అది కూడా కార్తీ ఓకే చేశాడంటే ఖచ్చితంగా బలమైన పాత్ర అయి ఉండాలి. మరి నాగార్జునతో కలిసి నటించిన కార్తీ ఇప్పుడు చిరంజీవితో కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. కార్తీ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు తమిళంలో కూడా క్రేజ్ ఏర్పడుతుంది అంటున్నారు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన బాబీ ఈసారి మెగా మాస్ ఎంటర్టైనర్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. కార్తీక్ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ సరైన ఛాన్సులు రావట్లేదు. అయితే హిట్ ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 4 లో కార్తీ ఉంటాడని కూడా తెలుస్తోంది. ఆల్రెడీ హిట్ 3 చివర్లో కార్తీ క్యామియో సర్ప్రైజ్ చేసింది. ఇక హిట్ 4 కన్నా ముందే చిరంజీవితో సినిమా వస్తుందా లేక హిట్ 4 ముందుగా పట్టాలెక్కుతుందా అనేది తెలియాల్సి ఉంది.